నమస్తే ఆల్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ బ్లాగ్స్. ముందు అయితే అందరికి హ్యాపీ ఉగాది. అయితే ఊరికి వస్తున్నా, ఇప్పుడే కర్నూలులో ఆపినాం. జ్యూస్ డ్రింక్ కోసం ఇంకా 2 అవర్స్లో ఊరికి వెళ్ళిపోతాం. మిగతా ఆడికి వెళ్ళి రికార్డ్ చేస్తాం. much later. ఫైనల్గా అయితే ఊరికి వచ్చిన, అక్కడేం ఇంటికాడ ఏం తీయలేదు. గుడికి అయితే వచ్చేసాం, పొద్దున్న గుడికి పోలేదు. ఇప్పుడు మా ఊర్లో ఉన్న సుంకులమ్మ గుడికి వచ్చాం. వెరీ పవర్ఫుల్ ఇది, చూపిస్తా. జాతర వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. రేపు ఉంటుంది జాతర. ఈరోజు పండుగనే కాబట్టి రేపు అందరు ఆటలు వేసుకుంటారు. ఇంకా రేపు ఉంటుంది జాతర అని ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం. ఇక్కడ ఎవడని చూస్తుండా, మా పిన్ని వాళ్ళ కొడుకు, నా తమ్ముడు. నాకు తమ్ముడు ఈ జాతరలో ఏమేమి సెటప్ చేసారు. గుడిలో అయితే తీయద్దు వీడియో, అందుకని చెప్పి తీయలే. ఇప్పుడు ఏమేమి సెటప్ చేసారో చూపిస్తాం మీకు. గుడిని అయితే లైట్తో అయితే బాగా డెకరేట్ చేసారు ఎక్కడక్కడికి. ఇంక వచ్చే దారిలో మేము రికార్డ్ చేయలేము, పోయేటప్పుడు చూపిస్తాం అవి కూడా. ఈ జాతరలో ఏమేమి పెట్టిరు ఏంది అవన్నీ చూపిస్తాం ఇప్పుడు. ఇవన్నీ షాప్స్ సెట్ చేస్తారు. ఇంకా రేపు కదా జాతర, సెట్ చేయలేక బొమ్మలు అయితే తెచ్చేసారు. ఒక నిమిషం చూపిస్తాం. బొమ్మలు రేపు అమ్ముతారు. ఇక్కడైతే బొమ్మలన్నీ సెటప్ చేసారు. రేపు పిల్లలు వచ్చి ఇంక ఏడ్చి బొమ్మలన్నీ కొనుక్కుంటారు. చిన్నప్పుడు నేను కూడా ఏడ్చిండే రిమోట్ కార్ కోసం. ఆడుంటే దాంట్లో రిమోట్ కార్ కోసం ఏడ్చుండే. చూపిస్తా. మీకు ఆడ ఎల్లో గ్రీన్ కనిపిస్తున్నాయా, వాటి కోసం చిన్నప్పుడు ఏడుస్తుండే. కింద వాడి దొల్లి మరీ అడుగుతుండే, కానీ కొనిపోతుండే. అప్పుడు మా తమ్ముడు అయితే చూస్తుండే, ఇంకా పిల్లోడు కాబట్టి. ఇక్కడైతే ఫలుడా ఉంది, ఇంకా షాప్స్ వస్తున్నాయి. ఇది ఫైనల్గా లుక్ అయితే దేవుని కాడి గుడి. ఇది బండి అయితే ఇక్కడ సెటప్ చేసిర్రు. రేపు ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ అయితే పెట్టిర్రు. ఇప్పుడైతే గుడి అయితే లైట్లతో కలకల్లా ఆడిపోతుంది. రేపు చూడాలి. రేపు కాదు కానీ ఈరోజు మిడ్-నైట్ 12 నుంచే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మొత్తం లైట్లతోని ఒక 1 కిలోమీటర్ వరకు, 1 కిలోమీటర్ కాదు కానీ ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే బాగానే డెకరేట్ చేస్తారు మొత్తం లైట్లతోని. అందరికి అర్థమైపోయేటట్టు పెట్టిరు గుడికి ఎటు వాళ్ళని అడగకుండా. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఎంట్రన్స్ చూపిస్తా. ఎంట్రన్స్ కమాన్ అడిగి ఎంత చూపిస్తాం మీకైతే. ఎంట్రన్స్లో అయితే బ్యానర్ వేసారు, ఇదే కమాన్. లైట్లతో మొత్తం జిగలు ఉంది. మంచిగా పెయింటింగ్ అన్నీ వేసారు, కొత్తగా కనిపిస్తుంది. ఎవరు తెలుసా, గుర్తుపట్టిరా? నేనే. చిన్నప్పుడు ఇది నాదే ఫోటో. మా అమ్మ అయితే బోనం ఎత్తుకుంది. మేకనైతే పూజ ఇచ్చారు, బలి ఇస్తారు. సాంబ్రాణి ఇచ్చారు, ముక్కు కారు. ఇప్పుడు వచ్చింది. ఈ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఊర్లో. అక్కడికి వెళ్ళి ఈ ఆటనైతే కోసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం రిటర్న్. రైట్ పోతున్నాం గుడికి. అయితే ఏడు పైన వస్తుండు. జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఒక 80 కిలోమీటర్స్, గంటన్నర పడుతుంది. అడిగి పోయిన తర్వాత చూపిస్తే ఇంకా పెద్దమ్మ గుడికి అడిగి పోయిన తర్వాత. గుడికి అయితే వచ్చినాం గైస్. 12:40 అవుతుంది టైము. ఫస్ట్ ఈ 2 బలి ఇచ్చిన తర్వాత మిగతా బలిస్తారు. ఇక్కడ అయితే డప్పు సప్పులు వాయించేటోళ్ళు అయితే వచ్చారు. నుంచి అయితే 4 o'clock ఇంటికి వచ్చినాం. ఎర్లీ మార్నింగ్. అక్కడేం బ్లాగ్ తీయలే. ఇక్కడితో ఈ బ్లాగ్ చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.